అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 19 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? గదిలోకి వెళ్ళాక ప్రియను ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆమెకు ఎదురుగా తను కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఒక స్టూల్ ఉంచాడు. తనతో తెచ్చుకున్న మ్యూజిక్ ప్లేయర్ని ఆ స్టూల్పై ఉంచాడు. వెలుతురు అడ్జస్ట్ చేయడానికి వీలున్న ఒక బల్బుని కూడా ఆ టేబుల్పై ఉంచాడు. ఆ బల్బ్ని తన దగ్గర ఉన్న రిమోట్తో ఆన్ చేసి గదిలో ఉన్న ట్యూబ్ లైట్ని ఆపివేశాడు. స్టూల్కి ఇటువైపు మరో కుర్చీలో తను కూర్చున్నాడు. డాక్టర్ శ్రీనివాస్ని సైకియాట్రిస్ట్ని త్రిపాఠి పక్కనే ఉన్న బెడ్ మీద కూర్చోమన్నాడు. తరువాత ప్రియతో మాట్లాడడం ప్రారంభించాడు భూషణ్. చూడు ప్రియ, హిప్నాటిజం అనగానే నీకేదో మత్తుమందు ఇచ్చినట్లు అయిపోతుందని అనుకోవద్దు. కేవలం నీ మనసులో ఉన్న విషయాలు నిర్భయంగా చెబుతావు అంతే. చిన్నప్పుడు స్కూల్లో నీ స్నేహితురాలు నీతో గొడవపడి నిన్ను కొట్టిందనుకో, లేదా నువ్వే ఆ అమ్మాయిని కొట్టావు అనుకో, ఇంటికి వచ్చాక ఆ విషయం ఎవరితోనూ చెప్పవు. కానీ నువ్వు అదోలా ఉండడం గమనించి మీ అమ్మ ఎందుకలా ఉన్నావని నిన్ను అడుగుతుంది. మొదట ఏమీ లేదని చెబుతావు. ఆ తరువాత అమ్మ నీకు ఇష్టమైన స్వీట్ లేదా చాక్లెట్ నీకు ఇచ్చి నీ తల నిమురుతూ ఏమైంది తల్లి అని అడిగిందనుకో, అప్పుడు అంతవరకు నువ్వు దాచుకున్న విషయం నువ్వు మీ అమ్మతో చెప్పేస్తావు. ఇది కూడా ఒక రకమైన హిప్నాటిజం. ఇందుకు నీకు కావాల్సింది హిప్నాటిజం చేసే వ్యక్తి మీద నమ్మకం. మరెవరికీ చెప్పని విషయం మీ అమ్మకు ఎందుకు చెప్పి ఉంటావు? వేరే వాళ్లకు చెబితే వాళ్ళు నిన్ను తప్పు పట్టడమో ఎగతాళి చేయడమో చేస్తారు అనే ఉద్దేశంతో నువ్వు ఎవరికీ చెప్పి ఉండవు. కానీ మీ అమ్మకు చెప్పడం వల్ల నీకు ఓదార్పు లభిస్తుంది అనే ఉద్దేశంతో చెప్పి ఉంటావు. నిజమేనా అని అడిగాడు భూషణ్. అవునన్నట్లు తలాడించింది ప్రియ. మీ అమ్మ ఎలాగైతే నీ మంచి కోరుతుందో నేను కూడా అలాగే నువ్వు బాగుండాలని కోరుకుంటాను. నేనే కాదు, డాక్టర్ శ్రీనివాస్ గారు, త్రిపాఠి గారు, బయట ఉన్న డాక్టర్ శ్రీదేవి గారు, అలాగే నీ ఫ్రెండ్స్ ప్రవళిక, అలాగే ఉదయ్లు అందరం నీ మంచి కోరుకునేవాళ్ళం. కాబట్టి మాతో ఏ విషయమైనా నిర్భయంగా చెప్పు. మెదడులో కొన్ని విషయాలు మరుగున పడిపోయి ఉంటాయి. నువ్వు ఫ్రీగా మాట్లాడడం మొదలు పెడితే దాగి ఉన్న సంఘటనల తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి అన్నాడు భూషణ్. తప్పకుండా భూషణ్ గారు, నాకు కూడా నాకిలా ఎందుకు అవుతుందో తెలుసుకోవాలని ఉంది. మీకు పూర్తిగా సహకరిస్తాను అంది ప్రియ. దట్స్ గుడ్. చూడు ప్రియ, ఇప్పుడు నిన్ను ట్రాన్స్లోనికి తీసుకుని వెళతాను. నీకు ఏదైనా చెప్పాలంటే సహజంగా ఉండే సంకోచం లేదా బిడియం ఇప్పుడు ఉండదు. ఎవరికీ చెప్పని విషయాలైనా నాతో ధైర్యంగా చెబుతావు. అలా నాకు చెప్పడం వల్ల నీకు మంచి జరుగుతుందని నీకు బాగా తెలుసు. అందుకే అమ్మా నాన్నలతో మాట్లాడినంత చనువుగా నాతో మాట్లాడుతావు. కొన్ని విషయాలు పేరెంట్స్తో చెప్పకపోయినా స్నేహితురాలికి చెబుతావు. అటువంటి విషయాలు చెప్పేటప్పుడు నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్గా అనుకో. ఇప్పుడు ఈ స్టూల్ పైన ఉంచిన బల్బ్ వంకే ఏకాగ్రతతో చూడు. మధ్యలో తల తిప్పకు. ఈ వెలుతురును కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వస్తాను. నువ్వు నిద్రపోయేటప్పుడు నీకేమీ కనిపించదు కదా, అలా కొంతసేపటికి ఈ వెలుతురు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మ్యూజిక్ ప్లేయర్ నుంచి వస్తున్న సౌండ్ కూడా క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు నీకు మా ముగ్గురి మాటలు తప్ప మరేమీ వినిపించవు. మేము అడిగిన వాటికి అన్నిటికీ నిజమైన సమాధానాలు ఇస్తావు. మా దగ్గర నీకు ఎటువంటి దాపరికము ఉండదు అని చెప్పాడు. తరువాత తన దగ్గర ఉన్న రిమోట్తో ఆ బల్బు వెలుతురు క్రమంగా తగ్గేటట్లు అరేంజ్ చేశాడు. అలా ఆ బల్బు వెలుతురును 15 నిమిషాల పాటు నెమ్మది నెమ్మదిగా తగ్గేటట్లు చేశాడు. మ్యూజిక్ ప్లేయర్లోని సౌండ్ కూడా అలాగే క్రమక్రమంగా తగ్గించాడు. మధ్య మధ్యలో తన గొంతు వినిపిస్తూ తన మాటలు తప్ప మరేమీ నీకు వినపడని
అని చెప్పాడు. క్రమంగా ప్రియ ట్రాన్స్లోకి వెళ్ళింది. గదిలోని ట్యూబ్ లైట్ను ఆన్ చేశాడు భూషణ్. ప్రియ కళ్ళు మూసుకొని ఉంది. మ్యూజిక్ ప్లేయర్ సౌండ్ని పెంచాడు. అయినా ఆమెలో చలనం లేదు. ప్రియ పూర్తిగా హిప్నటైజ్ కాబడిందని గ్రహించాడు శ్రీనివాస్ త్రిపాఠి. మ్యూజిక్ ప్లేయర్ సౌండ్ని మరింత పెంచి చాలా చిన్న స్వరంతో ప్రియా అని పిలిచాడు భూషణ్. చెప్పండి భూషణ్ గారు అంది ప్రియ. మ్యూజిక్ ప్లేయర్ని ఆఫ్ చేశాడు భూషణ్. ఇంతసేపు ఏ పాట వచ్చిందో చెప్పగలవా అని అడిగాడు. నాకేమీ వినబడలేదు అంది ప్రియ. తరువాత భూషణ్ తను తీసుకువచ్చిన హెల్మెట్ లాంటి పరికరాన్ని ప్రియ తలకు అమర్చాడు. దాని తాలూకు వైర్లను ఒక్కో పోర్టబుల్ మానిటర్కి బిగించాడు. ప్రియ ట్రాన్స్లోంచి బయటకు రాకుండా మధ్య మధ్యలో తన గొంతును వినిపిస్తున్నాడు. తరువాత ప్రియ నుండి విషయాలు రాబట్టడానికి సంభాషణ ప్రారంభించాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా అని అడిగాడు ప్రియని. టక్కున చెప్పింది ప్రియ. గుడ్ ప్రియా, చూసావా నీ మెమరీ మామూలుగానే పనిచేస్తోంది అని అభినందించి తరువాత ప్రియ తల్లి పేరు, తండ్రి పేరు, భర్త పేరు, తను చదివిన స్కూల్ పేరు, కాలేజ్ పేరు ఇలాంటివి వరుసగా అడిగాడు. అన్నిటికీ వెంటనే సమాధానమిచ్చింది ప్రియ. ఆసక్తిగా హిప్నాటిజం ప్రక్రియని చూస్తున్నాడు డాక్టర్ శ్రీనివాస్. భూషణ్ అడిగే ప్రశ్నలకు వెంటనే సరైన సమాధానం చెప్పేలా ప్రియ మైండ్ని భూషణ్ సెట్ చేసినట్లు గ్రహించాడు. తరువాత భూషణ్ మాట్లాడుతూ, కొంతమందికి అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. ఏదైనా పుస్తకం ఒకసారి చదివితే జీవితాంతం గుర్తు పెట్టుకోగలరు కొందరు. ఆ పుస్తకానికి సంబంధించి ఏ విషయం అడిగినా చెప్పగలరు. ఇంకొంతమంది జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోగలరు. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది. అలా నీకు ఏదైనా ప్రతిభ ఉందా? ఉంటే ఏ విషయంలో ఉంది? కాస్త ఆలోచించుకుని చెప్పు అన్నాడు. ప్రియ కొద్దిసేపు ఆలోచించి, అలా ఎక్స్ట్రా టాలెంట్ నాకు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. అందరూ అమ్మాయిల్లాంటి దాన్ననే అనుకుంటున్నాను అని సమాధానమిచ్చింది. కొంతమందికి వాళ్లకు ఉన్న టాలెంట్ గురించి తెలియదు. నువ్వు అలాంటి దానివే. ప్రపంచంలో ఎవరికీ లేని అద్భుతమైన శక్తి నీకు ఉన్నట్లు మాకు అనిపిస్తోంది. బాగా ఆలోచించుకొని చెప్పు. ముందుగా జరగబోయే విషయాలు నీకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా అని అడిగాడు. చెప్పాను కదా, నా గురించి నేను మామూలు అమ్మాయిని అనుకుంటున్నాను. అలాంటి శక్తి ఉన్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు చెప్పింది ప్రియ. అప్పుడు భార్గవి విషయం ప్రస్తావనకు తెచ్చాడు భూషణ్. నీ గురించిన వివరాలన్నీ డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకున్నాను. నీ స్నేహితురాలు భార్గవి తన మేనమామ చేత హత్యకు గురైంది కదా. ఆ విషయం నీకు ముందుగానే ఎలా తెలిసింది? దీన్ని బట్టి నీకే తెలియని శక్తి నీలో ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు. భార్గవి హత్య కాబోతున్నట్లు నాకు ఎంత మాత్రం అనిపించలేదు. అలాంటి కలగాని భ్రమగాని నాకు కలగలేదు. అసలు నాకు ఆ ముందు రోజు భార్గవి గుర్తుకు రాలేదు. కేవలం నా మేనమామ నన్ను చంపాలని చూసినట్లు మాత్రం నాకు అనిపించింది. నా ప్రాణానికి హాని కలుగుతుందని భయం కలిగి అక్కడి నుంచి పారిపోయాను. భార్గవికి ఏమైనా జరుగుతుందని నాకు అనిపించి ఉంటే తనను కాంటాక్ట్ చేసి ఆ విషయం చెప్పేదాన్ని అని చెప్పింది ప్రియ. సరిగ్గా చెప్పావు ప్రియ. జరగబోయే విషయం డైరెక్ట్గా నీ ఆలోచనలోకి రాలేదు. కానీ జరగబోయే సంఘటన తాలూకు ప్రభావం ముందుగానే నీ మీద కలిగింది. తన ఇంట్లో ఉన్న యువతి పైన ఆమె మేనమామ అత్యాచార యత్నం చేయడం, అది ఫలించకపోవడం, తనెవరో తెలిసిపోతుందన్న భయంతో ఆ యువతిని అతడు హత్య చేయడం, ఇదంతా భార్గవి విషయంలో జరిగింది. అవన్నీ అదే రీతిలో నీ విషయంలో జరిగినట్లుగా నీ ఊహకు ఒకరోజు ముందుగానే వచ్చింది. ఇది ఖచ్చితంగా నీలో దాగి ఉన్న శక్తి వలనే జరిగింది. ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కాస్త గుర్తుకు చేసుకుని చెప్పగలవా? చెప్పడానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆపేయి. నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు అన్నాడు భూషణ్.
మీరంతా నా మంచి కోరేవారని నాకు తెలుసు. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకుంటాను అంది ప్రియ. మానిటర్లో కనిపిస్తున్న ఆమె భావోద్రేకాల తాలూకు హెచ్చు తగ్గులను గమనిస్తున్నాడు భూషణ్. ప్రియ కళ్ళు మూసుకుని ఉన్న రెప్పల మాటున ఆమె కనుగుడ్లు అటూ ఇటూ కదులుతున్నట్లు గ్రహించాడు. అంటే ఆమె ఉద్రేకానికి లోనవుతోందన్నమాట. శ్రీనివాస్ వంక చూసి ఆ విషయం చెప్పాడు భూషణ్. వెంటనే శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రియా, నేను డాక్టర్ శ్రీనివాస్ని. నువ్వు కూల్గా ఉండు, నీకేమీ కాదు. నేను పక్కనే ఉన్నాను. నార్మల్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలను ఎలా గుర్తు చేసుకుంటావో అలానే అనుకో అని అన్నాడు. అతని గొంతు విన్న తర్వాత ప్రియ కనుగుడ్లు తిరగడం ఆగింది. ఆమె ట్రాన్స్లోనే ఉందని, కానీ టెన్షన్ పడడం లేదని అందరూ గ్రహించారు. ఆ రోజు జరిగిన సంఘటనల గురించి గుర్తుకు తెచ్చుకుంది ప్రియ. హఠాత్తుగా నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఆ టూర్కి వచ్చిన వాళ్ళలో జయంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చాలా డల్గా ఉండడం గమనించాను. మేము బీచ్కి వెళ్ళినప్పుడు అతను దూరంగా కూర్చొని కళ్ళు ఒత్తుకుంటున్నట్లు నాకు అనిపించింది. ఆ విషయం మిగతా స్నేహితులతో చెప్పాను. కొందరు అతని దగ్గరికి వెళ్ళి చూశారు. అతను మామూలుగానే ఉన్నట్లు నాకు సైగ చేశారు. ఆ తరువాత నేను ఆ విషయం పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి నాకు మళ్ళీ అతను గుర్తుకు వచ్చాడు. నిజానికి అతను తనకు ఒకసారి ప్రపోజ్ చేసినట్లు భార్గవి నాతో ఒకసారి చెప్పింది. కానీ ఇంట్లో వాళ్ళు మేనమామ కొడుకుని అనుకుంటున్నారు. అందుకని అతనికి ఏమీ చెప్పకుండా దాటవేశానని నాతో అంది భార్గవి. నీకు కూడా ఇష్టమైతే ఓకే చెప్పకపోయేవా అన్నాను నేను. అమ్మో, పీక పిసికేయరు అంది భార్గవి నాలుక బయటపెట్టి. నిజానికి ఆ సంభాషణ జరిగినప్పుడు భార్గవి నవ్వుతూ నాలుక బయట పెట్టింది. కానీ ఆ రాత్రి నేను గుర్తు చేసుకున్నప్పుడు ఎవరో తన పీక పిసుకుతున్నప్పుడు నాలుక బయట పెట్టినట్లు అనిపించింది. చెప్పడం ఆపింది ప్రియ. ఆమె చెప్పేది వింటున్న అందరికీ ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ మాకు ఎంతో విలువైనది. కాబట్టి ఏదైనా సజెషన్ చేయాలన్నా, అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలన్నా మాకు కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.